భారతదేశంలో గత 10 సంవత్సరాల కాలంలో 16.5 లక్షల కోట్ల రూపాయలు జాతీయ బ్యాంకులు రుణమాఫీ చేశాయి. ఈ రుణమాఫీలో అగ్రభాగం బడా పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులుగా ఉంటూ వ్యాపారం చేస్తున్న వాళ్ళు వీళ్ళు అధిక సంఖ్యలో కొనసాగుతూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2010 దాకా ఎంత రుణాలు మాఫీ చేశారో దానికన్నా ఎక్కువ భాగం ఈ 10 సంవత్సరాల కాలంలోనే రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళలో చాలామంది ముందుగానే రుణాలు తీసుకొని ఎగ్గొట్టుదామనే ఉద్దేశంతో రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా, సరైన ఆస్తులు తాకట్టు పెట్టుకోకుండా, కేవలం రాజకీయ నేపథ్యం, కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క అండదండలతో బ్యాంకుల యొక్క చైర్మన్ని, బ్యాంకుల యొక్క డైరెక్టర్లని వారిని భయపెట్టి లేకపోతే వారికి ప్రలోభాలు అందించి వేలాది కోట్ల రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా సెటిల్మెంట్స్ 10%, 8%, 12% మాత్రమే పే చేసి ఆ లోన్ని రద్దు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి 38 మంది ఈ దేశం నుంచి పరారై ఇతర దేశాల్లో దాక్కున్నారు. వీరందరూ కూడా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వాళ్ళు, రకరకాల క్రిమినల్ కేసుల్లో కొనసాగుతున్న వాళ్ళు. వారిలో ఏ ఒక్కరిని కూడా ఇండియాకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ మొదటిసారిగా కేంద్ర ప్రధానిగా అధికారం చేపట్టినప్పుడు ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పారు, ప్రపంచంలో భారతీయుల యొక్క నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉంది, దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఉంది, వాటన్నిటినీ భారతదేశానికి తీసుకొస్తామని, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది కూడా ఈరోజు వరకు ఏమాత్రం సాఫల్యం కాలేదు. ఈరోజు ఈ పెద్ద ఎత్తున రుణాలను ఎగ్గొట్టిన వారు రాజ్యసభ సభ్యులుగానో, వివిధ పార్టీల నేతలుగానో, ఎమ్మెల్యేలుగానో, మంత్రులుగానో రకరకాల బాధ్యతలు కొనసాగుతున్న పరిస్థితి విచిత్రంగా ఉంది. రుణాలు ఎగ్గొట్టిన వారి మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. ఒక బ్యాంకు చెక్ బౌన్స్ అయితే తప్పితే మిగతా అన్నీ కూడా సివిల్ మ్యాటర్స్గా ఉంటున్నాయి. కోర్టుకు వెళ్ళినా కూడా దశాబ్దాల కాలం పాటు ఎలాంటి పరిష్కారాలు లభించట్లేదు. ఈ 16.5 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక 10-12 సంవత్సరాల పాటు ఎలాంటి అప్పులు తీసుకోకుండా ఆ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పరిస్థితి ఉంది. అంత పెద్ద మొత్తం ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజల పన్నుల రూపంలో చెల్లించే డబ్బుని ఈ బడా పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, బడా రాజకీయవేత్తలు స్వాహా చేస్తున్న పరిస్థితి. దీనికి స్వస్తి పలకాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రిజర్వ్ బ్యాంక్కి స్పష్టమైన అధికారాలు అందించి భవిష్యత్తులో ఏ రుణం తీసుకోవాలన్నా పూర్తిగా దానికి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ అనంతరం మాత్రమే రుణాలు ఇచ్చేట్టుగా చూడాలి. చాలామంది రైతులు బ్యాంకు రుణాలు కట్టకపోతే వారి ఆస్తుల్ని, వారి భూముల్ని, వారి ఇళ్ళని జప్తు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చాలామంది కౌలుదారులు రుణాలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఈ వేలాది కోట్ల రూపాయలు బ్యాంక్కి రుణాలు చెల్లించకుండా చాలా అట్టహాసంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎంపీలుగా ఉంటూ, రాజ్యసభ ఎంపీలుగా ఉంటూ చాలా విలాసమైన జీవితాన్ని గడుపుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వీరిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం చూడాలి. వీరి బ్యాంకు రుణాలు తీసుకున్నప్పుడు వీరి సొంత ఆస్తులు కూడా ఆ రుణాలు చెల్లించడానికి జప్తు చేసే అధికారాన్ని ఇచ్చేటట్టుగా చట్టం చేయాలి. తద్వారానే ప్రజల సొమ్ము బడాబాబుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుందని జనచైతన్య వేదిక భావిస్తుంది.